వెండితెరపై హీరోల స్టెప్పులతో థియేటర్లను ఊపేసిన గ్లామర్ ప్రపంచం టాలీవుడ్. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణాలు, ఊహించని మైండ్ గేమ్స్ ఉంటాయని మరోసారి నిరూపితమైంది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేసిన ఒక్క అడుగు ఇప్పుడు ఇండస్ట్రీ పునాదులను కదిలిస్తోంది. ఎవరూ నోరు మెదపడానికి భయపడే డాన్సర్స్ యూనియన్ అంతర్గత అవినీతిపై ఆయన ఏకంగా రణశంకరం పూరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన వదిలిన బహిరంగ లేఖ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం పొలిటికల్ డ్రామాను తలపిస్తోంది. అసలు డాన్సర్స్ యూనియన్ లో ఏం జరుగుతుంది? కోట్ల రూపాయల శ్రమ ఎటుపోతుంది? తెర వెనుక దోషులను కాపాడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. టాలీవుడ్ డాన్స్ ఫ్లోర్ పై సరికొత్త దుమారం రేగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న దారుణాలపై నేరుగా యుద్ధానికి దిగారు. జూలై 17 డేట్తో ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాము దైవ సమానులుగా భావించే నిర్మాతలు కష్టపడి కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ సొమ్ము డాన్సర్ల కడుపు నింపాల్సింది పోయి మధ్యలో ఉన్న కొందరు అవినీతి తిమింగలాల జేబుల్లోకి వెళ్తోందంటూ జానీ మాస్టర్ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీ పెద్దలకు షాక్ ఇస్తున్నాయి. ఈ లేఖ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే, తప్పు చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటుంటే వ్యవస్థలోని కొందరు పెద్దలు రంగంలోకి దిగి దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారట. డాన్సర్లకు అందాల్సిన నగదును కొందరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు దోచుకుంటున్నారని, వారిని నిలదీస్తే ఫెడరేషన్ పెద్దలు అడ్డుపడుతూ తమపై ఒత్తిడి తెస్తున్నారని జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎల్లప్పుడూ న్యాయం వైపే నిలబడతాను, ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికుల పక్షానే పోరాడతానంటూ ఆయన వేసిన ఈ కౌంటర్ ఇప్పుడు ఫెడరేషన్ టాప్ లీడర్లకు మింగుడు పడటం లేదు. నిజానికి ఈ కథ ఇప్పుడే మొదలైంది కాదు. గత కొంతకాలంగా డాన్సర్స్ యూనియన్ లోని నిధుల వినియోగంపై జానీ మాస్టర్ వర్గానికి, మరో టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య పెద్ద కోల్డ్ వార్ నడిచింది. ఆ వివాదం కాస్త ముదరడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చజెప్పి ప్యాచప్ చేశారు. తామంతా కలిసే ఉన్నామని జానీ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ సీన్ కట్ చేస్తే ఫెడరేషన్ పెద్దలు ఆయనపై దేశవ్యాప్త బహిష్కరణ వేటు వేశారు. ఈ నిషేధం వెనుక పెద్ద కుట్ర ఉందన్న కోణంలోనే జానీ మాస్టర్ ఈ ఓపెన్ లెటర్ బాంబ్ పేల్చారు. స్క్రీన్ వెనుక నడుస్తున్న ఈ పవర్ గేమ్ ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ను క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ లేవనెత్తిన అవినీతి ప్రశ్నలకు ఫెడరేషన్ పెద్దలు సమాధానం చెప్తారా? ఆయనపై ఉన్న బహిష్కరణ వేటును వెనక్కి తీసుకుంటారా? ఈ వివాదంలో అసలు దొంగలు బయటపడతారా, లేక కథ మళ్లీ మొదటికి వస్తుందా? టాలీవుడ్ డాన్స్ అసోసియేషన్ వేదికగా నడుస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామాకు క్లైమాక్స్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.